హలో వ్యూవర్స్, నేను మీ దివ్య లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి అక్టోబర్ నెలలో మనకి ఎప్పుడు తుఫాన్లు అనేవి ఏర్పడతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి శ్రీలంక సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలో సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువగా వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ సమయంలో కొన్ని భాగాల్లో మాత్రమే పొగమంచు అనేది ఏర్పడుతుంది, మరికొన్ని భాగాల్లో చల్లటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మనకి అక్కడక్కడ మాత్రమే పొగమంచు ఏర్పడుతుంది. మనకి రానున్న రోజుల్లో దట్టమైన పొగమంచు అనేది అన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియోలో తప్పకుండా అందజేస్తాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది కొన్ని భాగాల్లో 32 నుంచి 35 డిగ్రీలు, కొన్ని భాగాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది. కానీ గాలుల తీవ్రత చాలా తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనకి శ్రీలంక సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి రాయలసీమ జిల్లాలో మనకి సాయంకాలం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అక్టోబర్ మొదటి వారంలో మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం అయితే అక్టోబర్ మొదటి వారంలో కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయంలో మాత్రమే అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్ల మాత్రమే సాయంకాలం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే ఉరుములు మెరుపులు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో సాయంకాలం సమయంలో రాత్రి సమయంలో నమోదవుతాయి. అలాగే మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. సాయంకాలం సమయంలో మనకి వర్షాలు అనేవి అక్టోబర్ మొదటి వారంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాల జోరు అనేది అక్టోబర్ మొదటి వారంలో కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం వివరంగా వీడియోలో అందించాను. మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది ఉన్నప్పటికీ కూడా మనకి సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి అక్టోబర్ మొదటి వారంలో కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా అక్టోబర్ మొదటి వారంలో మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇస్తాను. గత వీడియోలో మనం చెప్పిన విధంగానే అక్టోబర్ 2వ వారంలో ఒక తుఫాన్ అనేది ఏర్పడుతుంది. ఈ తుఫాన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, ఒడిశా వైపుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి అక్టోబర్ 2వ వారంలో మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ ట్రాక్ మారి తుఫాన్ వేరే
రాష్ట్రం వైపుగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే వాతావరణం అంచనా ఎవరు వేయలేరు కాబట్టి మనం రానున్న రోజుల్లో తుఫాను యొక్క గమనము, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం క్లారిటీగా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. ప్రస్తుత వాతావరణంలో మనకి ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా వైపుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది. మనం రానున్న రోజుల్లో బ్లటర్గా మనం తుఫాను యొక్క దిశను, అలాగే భారీ వర్షాలను ఎక్కడెక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం రేపటి వీడియోలో క్లారిటీ అనేది అక్టోబర్ మొదటి వారంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదవుతుంది. అలాగే మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత ఉంటుంది, సాయంకాలం సమయంలో వర్షాలు నమోదవుతాయి. అక్టోబర్ మొదటి వారంలో కూడా రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది చేస్తాను. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.